వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన 5 సంవత్సరాలు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎంత నీచంగా ప్రవర్తించారో, ఎంత అసహ్యకరంగా వ్యవహరించారో రాష్ట్రం అంతా చూసింది, ప్రజలు చూశారు. సొంత తల్లిని చెల్లిని కూడా తిట్టించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఆడవారి వ్యక్తిత్వహనాలకు పాల్పడుతూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మహిళా నేతల్ని ఎంత అవమానకరంగా చిత్రీకరించి వ్యవహరించారో చూసాం. నేడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమందిని, నాడు మహిళా నాయకురాలని, సొంత చెల్లెల్ని తల్లిని దారుణంగా తిట్టించిన పరిస్థితి చూసాం. ఆ తిట్టే వాళ్ళకి సోషల్ మీడియాకి హెడ్ సజ్జల భార్గవరెడ్డి. సజ్జల భార్గవరెడ్డి చేసిన నీచపు పనుల మీద అనేక కేసులు నమోదయ్యాయి. గత వారం నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అధికారం పోయిన తర్వాత కూడా ఎంత నీచంగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పోస్టర్లు, ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజల విషయాన్ని నింపే ప్రయత్నం ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. రాయలసీమ పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అన్న సమావేశం పెట్టుకుని చర్చిస్తున్న సందర్భంగా సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న తరుణంలో అరెస్ట్ జరిగే అవకాశం ఉందా లేదా? సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయకపోతే సోషల్ మీడియాలో ప్రభుత్వం ప్రశ్నలు ఎదుర్కోగలదా? ఇలాంటి అనేక విషయాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. సజ్జల భార్గవరెడ్డి ఎలా వ్యవహరించాడో, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కూలీలను పెట్టుకుని ఎంత నీచంగా ప్రవర్తించాడో అందరం చూసాం, తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఆడవారి వ్యక్తిత్వహనాలకు పాల్పడుతూ మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు పెట్టి సభ్య సమాజం మాట్లాడని మాటల్ని తలదించుకునేలా ఎన్ని తిట్లు తిట్టారో కూడా చూసాం. ఆ కేసులన్నీ పేరుకుపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుపుతూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉంటూ పోలీసుల దగ్గర రాకుండా తప్పిస్తున్న పరిస్థితి కూడా చూసాం. ఆఖరి సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టితే సజ్జల భార్గవరెడ్డి 4 రోజుల నుంచి విచారణకు వస్తున్నాడు. ఆ విచారణకు వచ్చి కూడా సమాధానం చెప్పకుండా ఇది అత్తగారింటికి వచ్చినట్టే వచ్చి వెళ్తున్నాడు. దాని మీదే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించుకున్నారు. ఇవాళ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలని. ఒక మహిళా నేతగా, ఒక స్త్రీగా మీరు సజ్జల భార్గవరెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేయాలా వద్దా? ఎలాంటి శిక్ష విధిస్తే సమాజానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైతే వీళ్ళు చేసిన ప్రచారం ఉందో 2022లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాడు సజ్జల భార్గవరెడ్డి. మరి ఆ తర్వాత వర్రా రవీంద్రారెడ్డి పాత్ర మరి కీలక పాత్ర ఉంది దీంట్లో. A1, A2 వీళ్ళిద్దరూ కూడా. వర్రా రవీంద్రారెడ్డి A1గా ఉంటే సజ్జల భార్గవరెడ్డి A2గా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ ఏం చేశారనేది మన గత 2 రోజులుగా వీళ్ళు శనాదివారాలు విచారణ జరిపారు, సోమవారం విచారణ జరిపారు. ఎక్కడ ఒక్క ముక్క కాదు కదా, కనీసం నోట్లోంచి మాట కూడా రాలేదు. మరి ఆయన మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? అంటే సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి మరి పోలీసులు ఏ విధంగా ఇప్పుడు చూస్తున్నాం. కర్నూలు రేంజ్ డిఐజీ ఎవరైతే ఉన్నారో కోయ ప్రవీణ్ గారు, మరి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏదైతే రాయలసీమకు సంబంధించి కడప కానివ్వండి, మరి కర్నూలు కానివ్వండి, ఆ అన్నమయ్య జిల్లాలు కానివ్వండి, అక్కడున్న సిఐలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కృష్ణప్రసన్న అని, ధీరజ్ అనే పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. మరి వాళ్ళు సమావేశంలో మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మరి వీళ్ళు నోటిని వెంట అసలు ఏ మాట కూడా పెగలపోతే ఏం చేయాలండి? ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి? గట్టిగా కోటింగ్ ఇవ్వాలా? నిజాలు కక్కేటట్టు చెయ్యాలా? అంటే ఖచ్చితంగా చేయాలని ఈ రోజున మహిళలు అందరం కోరుకుంటున్నాం. ఎంత నీచమైన భాష అంటే, ఇంత నీచాతి నీచంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం ఈ రోజున పోలీసు విచారణలో ఒక్క మాట మీకు ఆ ల్యాప్టాప్లు కానివ్వండి, ఏదైతే మీరు వాడిన ఫోన్లు కానివ్వండి, ఆ అకౌంట్లు కానివ్వండి, అన్ని సిమ్ కార్డులు నీకు ఎక్కడివి అన్నా కూడా ఆయన చెప్పే పరిస్థితి లేదు. ఎంత డబ్బు ముట్టింది నీకంటే చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు నువ్వు ఇలాంటి భయంకరమైన బూతులు పెట్టావు, నీకు ఎంత మొత్తంలో వచ్చింది అన్నా కూడా అతను చెప్పే పరిస్థితి లేదు. అంటే చెప్పకపోతే ఏ విధంగా చేయాలి? అంటే ఖచ్చితంగా బతిమిలాడాడు, అడిగారు, అన్నీ చేశారు. చివరికి ఉంది దండించటం. కాలు కీలు ఎరగదీస్తేనే సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి నిజాలు చెప్తాడు. అంటే వాడు వీడు అనాలు తప్పించి వీళ్ళ పేర్లు పెట్టి కూడా పిలవకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే అంత నీచమైన భాషను ఉపయోగించారు. కోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టే మీ భాష ఏంటి, మీరేంటి, మీరు అసలు మనుషులేనా? ఇప్పుడు ఎవరైతే మీరు ఈ పోస్టులు పెట్టారో మరి ఇంత నీచంగా పోస్టులు పెడితే మిమ్మల్ని ఏ విధంగా జమగట్టాలి, ఏ జంతువులతో మిమ్మల్ని పోల్చాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితి. మరి అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఆ రోజున ముఖ్యమంత్రిగా అయ్యి
మరి తల్లిని చెల్లిని కూడా ఇంట్లోంచి బయటికి గెంటి వాళ్ళ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టడం. అసెంబ్లీ ఎంతో గౌరవంగా 5 కోట్ల ఆంధ్రులకి ఈ రోజున మనం అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఏ విధంగా అక్కడి నుంచి ఒక మెసేజ్ తీసుకుంటున్నారంటే, ఆ రోజున ఆ 5 కోట్ల ఆంధ్రుకి ప్రతీకగా ఉన్న అసెంబ్లీలో కూడా ఏం చేశారండి, ఒక కీచక పర్వం నడిపించారు. ఘోరాతి ఘోరమైన మాటలు, నీచమైన అవహేళనలు, అపహాస్యాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, సినిమా డైలాగులు, చేతులు పైకి తీయటం, కాలర్లు ఎగరేయటం, మీసాలు తిప్పటం, ఎవడొస్తాడో రండి చూసుకుందాం అని చెప్పేసి. అదేంటి మీరు కొట్లాంటికి దిగే బరా ఏమనుకోవాలండి? ఎంత దుర్మార్గమైన పనులు చేశారు ఆ రోజున చూస్తే ఒక్కొక్కడు. మరి వీళ్ళు ఎమ్మెల్యేలా, వీళ్ళు ఎమ్మెల్సీలా, వీళ్ళ ఈ రోజున మనం ఓట్లేసి గెలిపించుకుంది అనే విధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే, అంటే మనిషి పుట్టుక గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మిమ్మల్ని అనుకోవాలి? మరి తిరిగి అదే క్వశ్చన్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడిగితే రేపు, నీ భార్యో, నీ చెల్లో, నీ తల్లో, ఏంట్రా ఇది, నువ్వు అసలు మనిషివేనని మాట్లాడి అడిగితే ఈ మాటల గురించి ఏ సమాధానం చెప్తారు? ఈ రోజున మహిళలందరూ కూడా నిజంగా పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటున్నారు, ఎందుకు వీళ్ళని ఇంకా బ్రతిమిలాడుతున్నారు? కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, కాళ్ళు కీళ్ళు ఇరగదీసి చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించండి. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించడం కాదు, ఒక్కసారి చెంప మీద కొడితే 32 పళ్ళు రాలి కింద పడాలి. అప్పుడు వాడికి తెలుస్తుంది నేను ఏం చేశాను, ఈ రోజున ఎందుకు శిక్ష అనుభవిస్తున్నానని. కాబట్టి ఈ రోజున ఏదైతే ఈ సోషల్ మీడియా మీద వీళ్ళు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా కేసులను ముందుకు తీసుకెళ్లాలని దాని మీద ఒక సమీక్ష నిర్వహించుకున్నారో, ఖచ్చితంగా దాంట్లో వీళ్ళని బంధించే విధంగా, వీళ్ళని ఈ రోజున ఏదో కూర్చోబెట్టి 4 మాటలు అడిగేసి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయంటే కుదరదు కదా. ఏం ఎగ్జామ్ రాస్తున్నాడండి ఆయన? క్వశ్చన్స్ వేస్తే ఏం ఎగ్జామ్ రాయడానికి ఆయన ఆన్సర్ చేస్తాడు? ఈ రోజున ఒకటే, వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేసి అరెస్ట్ చేయాలి, జైలు శిక్ష వెయ్యాలి. ఇట్లాంటి వ్యక్తులు బయట తిరగకూడదు. వీళ్ళు ఒక మంచి పొలంలో మనం ఈ క్రిమికీటకాలు వస్తే ఏ విధంగా మందు కొడతామో ఆ విధంగానే వీళ్ళంతా కూడా సొసైటీలో చీడ పురుగులు లాంటి వాళ్ళు. ఈ చీడ పురుగులను బంధించి బందీఖానాలో పెట్టాల్సిందే. ఇట్లాంటి వ్యక్తులు బయట తిరగటానికి అర్హత లేని వ్యక్తులు. అలాంటి దుర్మార్గపు పనులు చేసిన సజ్జల భార్గవరెడ్డి గురించి, సజ్జల భార్గవరెడ్డి వ్యవహరించిన తీరు గురించి సమాధానం చెప్పకుండా ఊళ్ళో అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కనీసం నా కొడుకు తప్పుడు పనులు చేశాడు, తప్పుడు వ్యవహారాలు చేశాడు, తప్పుడు మాటలు మాట్లాడాడు, క్షమించండి అని చెప్పి ఒక మాట కూడా ఇంతవరకు అడగకపోగా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈయన శుద్ధులు చెప్తాడు. ఈయన పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో చక్కదిద్దుకో ఫస్ట్. ఈ జగన్మోహన్ రెడ్డితో, ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో, ఈ పేరుని నానితో వీళ్ళందరితో వచ్చిన ప్రాబ్లం ఇది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, వాళ్ళ కొడుకులు ఏ విధంగా పెడద్రోవ పడుతున్నారు, మరి వాళ్ళు ఏ విధంగా ఇల్లును చక్కదిద్దుకోవాలనేది మర్చిపోయి చేసిన తప్పులకి, ఉన్న కేసులకి, చేసిన అవినీతికి, మీరు చేసిన అడ్డగోలు పరిపాలనకి ఈ రోజున ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఇట్లాంటి ఎదురుదారికి పాల్పడుతూ ఏదేదో మాట్లాడుతూ, అంటే కొడుకులు గాలి వదిలేసి వీళ్ళు మాత్రం అబద్ధాలు చెప్పుకుంటా నీతులు చెప్తున్నారు, తిరుగుతున్నారు. అవినీతి పనులు చేసి వీళ్ళ బిడ్డలు మాత్రం గాలికి వదిలేసి వీళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నారు అని అంటే వీళ్ళని ఏ విధంగా అనుకోవాలండి? ఏ విధంగా వీళ్ళకి అర్హత ఉంది? చెప్పే అర్హత మరి ప్రజలు ఈ రోజున అడగాలి గట్టిగా. మీరు ఈ రోజున మాట్లాడటానికి వీల్లేదు. ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు రావాలండి. ఎవడు బేలు మీద వస్తే వాళ్ళతో కలిసి ఈ అట్టహాసంగా అసలే ఉంది. ఈ టపాసులు పేల్చుకుంటూ, పువ్వులు జల్లుకుంటూ, జై జై దానాలు, వాడేదో విజయం సాధించి వచ్చినట్లుగా. అవన్నీ ఏముందంటే మనిషికి 500 ఇస్తే వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని చేసుకున్న కార్యక్రమాలు అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలా. వాళ్ళ బ్రతుకులు ఏంటి, వాళ్ళ నేచత్వం ఏంటి, ప్రజలు ఎడ చూస్తున్నారు, అంతవరకు చూసుకుంటే సరిపోద్ది. మనం అంటే ఒకటండి, ఈ రోజున 500 రూపాయలు ఇచ్చామని వస్తున్నావు, రేపు నీ పరిస్థితి ఏంటి అనేది కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఎవరి వెనకాల నిలబడి నడుస్తున్నావు అనేది ఈ రోజున ప్రజల్లో మార్పు రావాలి. ఇప్పుడు చాలా మందికి చాలా విషయాలు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం వచ్చారు, లేకపోతే ఇదిగో ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం వచ్చారు అనే విధంగా ఉండకూడదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, అంతవరకు చూసుకుంటున్నారు వాళ్ళు. ఆడు దొంగ, ఎదవ, సన్నాస, దరిద్రుడా అని చూసుకోవట్లా. కాబట్టి వీళ్ళు ఒకటే, ఈ రోజున ప్రజలు కూడా తెలుసుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 500కో మందు బాటిల్కో బిర్యానీకో ఆశపడితే రేపు మీ పిల్లల బ్రతుకులు చిదిమేసే విధంగా వీళ్ళు కుట్రలకు పాల్పడతారు. కాబట్టి చూసాం, గంజాయికి అలవాటు చేయలేదా పిల్లల్ని, మద్యానికి బానిసలను చేయలేదా, డ్రగ్స్కి బానిసలను చేయలేదా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే, ఎన్ని వేలు ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళకూడదు అనేది మనం చూసామండి. జగన్మోహన్ రెడ్డి ఆ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినప్పుడు
మరి ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఒక కట్టుబాటు పెట్టుకున్నారు. ఆ విధమైన కట్టుబాటు ఉంటే ఐకమత్యమే మహాబలం అని ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి నీచమైన మరి చీడ పురుగుల్ని చిదిమేయాలి. సజ్జల భార్గవ రెడ్డి లాంటి నీచుడిని శిక్షించడానికి, కట్టడి చేయడానికి వ్యవస్థలకు ఏమైనా ఇబ్బంది అయితే మా మహిళలకు అప్పచెప్పితే తోలు ఒలిచి తాట తీస్తా ఉంటూ హెచ్చరిస్తూ అనేక విషయాలు మనకు తెలియజేసిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.